శ్రీమాత్రే నమః. 59 ఏళ్ల తర్వాత అద్భుతం. ఒకే రోజు 5 రాజయోగాల కలయిక. ఈ రాశుల వారికి ఊహించనంత ధనం. ఆ యోగాల గురించి, ఆ రాశుల వారిని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, అంతరిక్షంలో గ్రహాల కదలికలో మార్పు, గ్రహస్థానాల మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24న గ్రహాల స్థితి అద్భుతంగా ఉండబోతుంది. దీంతో సెప్టెంబర్ 24న ఏకకాలంలో 5 శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అద్భుతమైన యాదృచ్ఛికం 59 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ రోజున శని, బుధుడు మరియు బృహస్పతి తిరోగమనంలో ఉంటారు. ఇది కాకుండా సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని మరియు శుక్ర సంచారాన్ని క్షీణించిన రాజయోగాన్ని ఏర్పరుస్తారు. దీంతో పాటు భద్రహంస రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ 5 రాజయోగాలు 5 రాశులపై చాలా శుభ ప్రభావాన్ని చూపుతాయి. దీంతో ఈ రాశుల వారు అపారమైన సంపదను పొందుతారు. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాజయోగాలు లాభిస్తాయి. ఈ రాశి వారు వ్యాపారంలో చాలా లాభాలను ఆర్జిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్, లాటరీలలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. అందులో రెండవది మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందగలరు. కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అదృష్టంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అందులో మూడవది కన్యా రాశి. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్స్ వస్తాయి. మీడియా, సినిమా ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. ఆగిపోయిన పని పూర్తవుతుంది. మీకు లక్ కలిసొస్తుంది. అందులో నాలుగవది ధనుసు రాశి. ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త డీల్ ఫైనల్ కావచ్చు. పనికి సంబంధించి ప్రయాణాలు ఉండవచ్చు. ఇది చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. అందులో ఐదవది మీనరాశి. మీకు ఈ సమయం ప్రతి విషయంలోనూ చాలా బాగుంటుంది. మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. బిజినెస్ విస్తరిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం.